పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. अरे ఒకసారి అన్న ఏం క్వశ్చన్ మైక్ ఆడియో కోసం అలా కాదండి, నేను నిలబడిన ప్లేసే కదా, ఆయన కోసం ఇచ్చాను. విశాఖపట్నం హాస్పిటల్లో బాధితులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్. సో బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచిస్తున్నారు. ఘటన ఈ విధంగా జరిగింది, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, సో ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుందని స్వయంగా బాధితుల నుంచి ఆయన అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడున్న కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శిస్తున్నారు. ధైర్యంగా ఉండాలి, పార్టీ తరపున కూడా ఆయన ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు వైఎస్ జగన్. సో మొత్తం విజువల్స్ మనం చూస్తున్న ఉషా ప్రైమ్ హాస్పిటల్లో బాధితులు సుమారు 19 మంది వరకు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా పరిస్థితి ఉంది. సో ఘటన ఏ విధంగా జరిగింది, సో గాయాల తీవ్రత ఎలా ఉంది, నెక్స్ట్ వైద్యులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, వైద్యులు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా బాధితుల నుంచి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా స్వయంగా బాధితుల నుంచి వైఎస్ జగన్ తెలుసుకుంటున్నారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇస్తున్నారు. సో మొత్తం అచ్యుతాపురం సెస్ బాధితులు ఉషా ప్రైమ్ హాస్పిటల్లో 19 మంది వరకు ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఘటన జరిగింది, ఘటన తీవ్రత ఎలా ఉండేది అని చెప్పేసి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వైద్యులకు కూడా సూచించారు ఆయన, మంచి వైద్యం అందించండి అని చెప్పి కూడా, మెరుగైన వైద్యం అందించడానికి కూడా వైద్యులకు ఆయన సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లర్లు అయ్యి కొద్దిగా గోళ్ళ పడిపోయినారు, మన ఆందోళన ఎక్కువ తీసుకున్నారు. మనం కొద్దిగా గుండ్రు అది కొద్దిగా ఆందోళన ఉంటే రోడ్డు మన వాళ్ళతో పడిపోతాను. ఇవన్నీ ఇంగ్లీష్
ఆ రూమ్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్ మనం కింద ఫ్లోర్కి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోతాం మనం అనే ఉషా ప్రైమ్ హాస్పిటల్లో బాధితులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్. నిన్న జరిగినటువంటి ఘటనలో సుమారు 19 మంది వరకు ఉషా ప్రైమ్ హాస్పిటల్లో బాధితులు అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు వైద్యులు. సో మొత్తం ఇవాళ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్నటువంటి 19 మంది బాధితులను వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు, ఏ విధంగాటువంటి సమస్యలు ఫేస్ చేశారు, ఏ విధంగా గాయపడ్డారు, ఘటన ఎలా జరిగింది, సో ఘటన తీవ్రత ఎలా ఉండేదని కూడా తెలుసుకుని స్వయంగా ఆయన తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బాధితులు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రావట్లేదు మీకు అప్పుడుకి చెప్తాను. ఎన్ని నుంచి అక్కడ పని చేస్తూ ఉన్నారు? 2 ఏళ్ళ నుంచి అక్కడే పని చేస్తూ ఉన్నారా? బాగా చూసుకుంటా ఉన్నారా? బాగా చూసుకుంటా రాదు. మెయింటెనెన్స్ అంటే బాగా జరిగేది. బాగా జరిగింది. ఏమైంది? సో ఇట్ బేసిక్గా ఇక్కడ కట్ అయింది సార్. షూటింగ్ వేసిన తర్వాత షాప్లో ఒక సింకోప్ అటాక్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ బీపీ అంతా డౌన్ అయిపోయింది సార్ వచ్చేది. తర్వాత నెమ్మదిగా ఒక 2 minutesలో మళ్ళీ ఆక్సిజన్ ఇది పడితే ఐసీయూలో ప్రభుత్వం పొరపాటు ఇయ్యలేదని అనుకో, మనం వచ్చినాకైనా చేద్దాం. ఇప్పుడే వచ్చి తీసుకుంటాం, వీళ్ళతో ఇప్పించే కార్యక్రమం చేద్దాం. ఏదైతే మీ దాంట్లో కొంతమంది అప్పారాలు ఉన్నారు.
Comer.